గిరిజన జాతి జాగృతి కోసం మరిన్ని పుస్తకాలు తేవాలని జనసమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. బంజారా ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే ఆనాటి గిరిజనుల జీవన స్థితిగతులపై 1973లో రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ను నేటి తరానికి ఉపయోగపడేలా తెలుగులో అనువదించి ప్రచురించడం అభినందనీయమన్నారు. బంజారా రచయితల సంఘం ఆధ్వర్యంలో 1961లో బంజారా గిరిజనుల జీవనం పుస్తకాన్ని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. గిరిజన జాతుల గత నేటి పరిస్థితులు వారి జీవన విధానంపై రచయిత కూలంకషంగా తెలుసుకుని మరో ప్రచురణ తేవాలని సూచించారు. 61లో ఎట్లా ఉన్నాం అనేది ముందు తెలుసుకునే లక్ష్యంతో ఈ మోనోగ్రాఫ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం. అప్పటికి మన పరిస్థితులు 61 అంటే ఇప్పటికి 65 ఏళ్ల క్రితం. అప్పుడు ఎట్లున్నాం, మనం ఎక్కడ బతికినాం, ఏ బట్ట కట్టినాం, ఎట్లాంటి మన పూజలు ఆచారాలు ఎట్లా ఉండేది, అవన్నింటినీ కూడా అప్పుడు వాళ్ళు రికార్డ్ చేశారు. ఇది చదివితే ఏమవుతుందంటే బంజారా జీవితం ఎట్లా ఉండే అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది తెలుసుకుంటే వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం కూడా గమనించగలం. దేన్ని నిలుపుకోవాలి, దేన్ని సవరించుకోవాలనేది అర్థం చేసుకోవడానికి కూడా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి మోనోగ్రాఫ్స్ తేవటం ద్వారా మాత్రమే మనం వాస్తవానికి ప్రభుత్వానికి కూడా చాలా సమాచారం అందించినట్టు వాళ్ళ మొత్తం మనకు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కూడా తోడ్పడతాయి. కాబట్టి అధికారులకు కూడా వీటిని అందజేస్తే ఉపయోగంగా ఉంటుంది.